ఇక తెలంగాణలో మనకి చేరికల జోష్ ప్రధానంగా కనిపిస్తోందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి మెల్లగా బీజేపీ వైపు అడుగులు వేస్తున్నారు నాయకులు. ఎందుకని బీజేపీ జాతీయ పార్టీ కావడం వల్లైనా కరెక్ట్గా లోక్సభ ఎన్నికల ముందు వీరందరినీ చేర్చుకోవడం వల్ల బీజేపీకి ఎటువంటి లబ్ధి చేకూరబోతోంది అనే ఒక ప్రశ్న కూడా తలెత్తుతున్న పరిస్థితి. ఈసారి ఎన్ని సీట్లు గెలవబోతోంది, అదేవిధంగా ఇప్పుడు రెండో లిస్ట్ కూడా బీజేపీ నుంచి రాబోతోంది. ఒకసారి మా కరెస్పాండెంట్ వెంకటేష్ దగ్గరకు కూడా వెళ్దాం. ఇవాళ కేంద్ర ఎన్నికల కమిటీ, బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కాబోతుంది. వెంకటేష్ చెప్పండి, మిగతా అభ్యర్థులు, తెలంగాణకు సంబంధించి మిగతా అభ్యర్థులు ఈ రోజు ఖరారు కాబోతున్నట్టుగా తెలుస్తోంది. వెరాస్ బీఆర్ఎస్ నుంచి మెల్లగా నాయకులు వచ్చి బీజేపీలో చేరుతున్న పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. ప్రాంతీయ పార్టీ కావడం, లోక్సభ ఎన్నికలు ఇవన్నీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయని వాళ్ళకి చెప్పుకోవచ్చా? వీళ్ళ ఇంపాక్ట్ ఏ విధంగా ఉండబోతుంది అటు బీఆర్ఎస్ పైన కానీ ఇటు బీజేపీ పైన కానీ? అసెంబ్లీ ఎన్నికల్లో నిరాశాజనక ఫలితాలను చవిచూసిన బీజేపీ ఈసారి లోక్సభ ఎన్నికల్లో మాత్రం గట్టిగా తన సత్తా చాటాలని భావిస్తుంది. అందులో భాగంగానే చాలా సీరియస్గా అభ్యర్థుల కోసం అన్వేషిస్తుంది. అందులో భాగంగా ప్రధానంగా బీఆర్ఎస్ నుంచి వలసలను ప్రోత్సహిస్తుంది. నిన్ననే 4 కీలక నాయకులు బీఆర్ఎస్ను వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. మహబూబాబాద్ నుంచి సీతారాం నాయక్, అలాగే ఖమ్మం నుంచి జలగం వెంకట్రావు నిన్న జాయిన్ అయ్యారు. అలాగే ఆదిలాబాద్ నుంచి గేడం నగేష్ కూడా జాయిన్ అయినటువంటి పరిస్థితి. నల్గొండ నుంచి షానం సైదిరెడ్డి. సో ఈ 4 కూడా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నాయకులు, ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా గతంలో పనిచేశారు. సో వీరందరికీ కూడా బీజేపీ టికెట్ ఇచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. అలాగే మనం మొదటి జాబితాలో చూసాము, జహీరాబాద్ ఎంపీగా ఉన్నటువంటి బీవీ పాటిల్కు జహీరాబాద్ టికెట్ కేటాయించారు. అలాగే నాగర్ కర్నూలు ఎంపీ రాములు తనయుడు భరత్ కూడా బీజేపీ చేరిన నెక్స్ట్ డేనే టికెట్ ఇచ్చినటువంటి పరిస్థితి చూసాం. సో మొత్తానికి చాలా బలమైనటువంటి అభ్యర్థులను ఫీల్డ్ చేయడం ద్వారా మంచి ఫలితాలు తీసుకురావాలని బీజేపీ భావిస్తుంది. దేశవ్యాప్తంగా కూడా 370 సీట్లు సాధించాలని బీజేపీ టార్గెట్ పెట్టుకున్నటువంటి నేపథ్యంలో ఎక్కడ కూడా వీక్ క్యాండిడేట్స్ని పెట్టొద్దు అనేటువంటి దృష్టితో బీజేపీ అవతల పార్టీ, తాము వీక్ ఉన్న చోట అవతల పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులను, బలమైనటువంటి వ్యక్తులను పార్టీలో చేర్చుకొని టికెట్లు ఇస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. సో ప్రధానంగా బీఆర్ఎస్ ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి డీలా పడినటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు కూడా బీజేపీలో జాయిన్ అయ్యేందుకు ఆసక్తి చూపిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఈ లోక్సభ ఎన్నికల్లో 2 జాతీయ పార్టీల మధ్య తెలంగాణలో ప్రధానమైనటువంటి పోటీ కనబడుతుంది. కాంగ్రెస్ బీజేపీ మధ్య ప్రధాన పోటీ నెలకొంది అనే అభిప్రాయం ఉండడంతో ఇక బీఆర్ఎస్ అనేది ఈ లోక్సభ ఎన్నికల్లో పెద్దగా ఫోర్స్లో ఉండదనేటువంటి ఒక చర్చ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది. సో ఆ నేపథ్యంలోనే బీఆర్ఎస్ నాయకులు కూడా ఎవరైనా పోటీ చేయాలని భావిస్తే బీజేపీ వైపు వెళ్ళి టికెట్ తెచ్చుకొని పోటీలోకి దిగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటివరకు అనౌన్స్ చేసినటువంటి జాబితాలో కూడా 50% నాయకులందరూ కూడా బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. సో ఈరోజు సాయంత్రం 6 గంటలకు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగబోతుంది. దాదాపు 100కు పైగా సీట్లలో ఈరోజు అభ్యర్థులను ఎంపిక చేసే అవకాశం ఉంది. ఇప్పటికే మనం చూసాం, తొలి జాబితాలో 194 మందిని అనౌన్స్ చేసింది. సో ఎన్నికల షెడ్యూల్ విడుదల కంటే ముందే మెజారిటీ సీట్లను అనౌన్స్ చేయాలని బీజేపీ భావిస్తుంది. అందులో భాగంగా ఈరోజు సమావేశం కాబోతుంది. ఈరోజు జరిగేటువంటి సమావేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించినటువంటి అభ్యర్థులను కూడా పరిశీలించేటువంటి అవకాశం ఉంది. సో వారందరికీ ఒక ప్రకటన కూడా వెలువడేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. సో మొత్తానికి ఒకవైపు తెలంగాణ, ఇంకోవైపు ఆంధ్రప్రదేశ్లో కూడా బలమైనటువంటి అభ్యర్థులను ఎంపిక చేసే దిశగా బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఓకే వెంకటేష్, థ్యాంక్ యూ.